ఈ వారం ఎలిమినేషన్ ఎవరవుతారని అనుకుంటున్నారు? ఫైర్ స్ట్రామ్ నుండి వచ్చిన సాయి శ్రీనివాస్, రమ్య మోక్షనా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితానా? వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఓల్డ్ గ్యాంగ్స్టర్సా? అంటే మొదటి నుండి ఉండేవాళ్ళ? మీకు ఛాన్స్ ఇస్తే ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని బిగ్ బాస్ చివరిదాకా చూద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆడియన్స్ రిపోర్ట్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్ట మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే, నేను అప్డేట్స్ చెప్పేదానికన్నా ఇప్పుడు బయట ఆడియన్స్ నుండి అప్డేట్స్ ఎలా ఉందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. 4-5 నెలల నుంచి మీడియాలో గొడవల్లో ఉన్నారామా. టైగర్ వచ్చింది ఇప్పుడు బయట ఇదివరకు ఆమె బ్యూటిఫుల్ గా వైట్ గా కనబడుతుంది. అందుకే కదా నాగార్జున గారు ఎయిర్ కోర్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ లోని ఆడియన్స్ నుండి ఒక ఒపీనియన్ కోసం మా ప్రతినిధి వెళ్ళారు, అక్కడ నుండి కనుక్కుంటున్నారు. ఇంతకీ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లో చివరి దాకా ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇము అన్న ఉండాలి, తనుజ గారు ఉండాలి, రీతు చౌదరి గారు ఉండాలి, మన పవన్ గారు ఉండాలి, డెమోన్ పవన్. ఎవరంటే తనూజ, ఎమ్మన్యూల్, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, నెక్స్ట్ మాధురి, రితు చౌదరి, వీళ్ళు టాప్ 5లో ఉంటారని నా అభిప్రాయం. దువ్వాడ మాధురి గారు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సుమన్ శెట్టి, అలాగే ఇమ్మాన్యుల్, డిమాన్ పవన్ అండ్ జవాన్ పవన్ కళ్యాణ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 5 మెంబర్స్ అయితే టాప్ 5 ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ వారం ఎలిమినేషన్ లో 8 మంది ఉన్నారు. అందులో ఫైర్ స్ట్రామ్ నుండి 2 ఉన్నారు, సాయి శ్రీనివాస్, మోక్ష, రమ్య మోక్ష. రెండోది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి వచ్చిన దివ్య నిఖిత. మూడోది ఏంటంటే ఈ మన కామన్ పర్సన్స్, అంటే ఎప్పుడు కామన్ పర్సన్ మీన్స్ అదే ఎప్పుడు ఉండేవాళ్ళు ఓల్డ్ గ్యాంగ్స్టర్స్, తనూజ, కళ్యాణ్, రీతు, రాము, సంజన. ఈ 5. ఈ 8 మందిలోని మీరు ఆ ఇద్దరిని ఫైవ్ స్టార్ నుండి వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేక వైల్డ్ కార్డ్ నుండి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేక ఓల్డ్ గ్యాంగ్స్టర్నా? ఎవరిని పంపించేయాలనుకుంటున్నాను? ఇప్పుడు సంజన ఉంది కదా, ఆమె కన్నడిగా, ఆమెను పంపించేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాపం చిన్న పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఆమె కోసం. ఆయుష్ అన్న ఇంకా ఆమె అవుతే చాలే అన్న, ఫస్ట్ తర్వాత పవన్ అవుతాడేమో. అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరుగుతున్నాయి బ్రో. భరణి గారు అవుతారని నేను అనుకోవాలి పోయిన వీక్. ఈ వీక్ కూడా ఎవరైతారో నాకు సస్పెన్స్గానే ఉంది. ఎలిమినేట్ అయ్యాక చూస్తాను. ఓహో, మీరు ఎందుకు ఆ వ్యక్తిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? సంజన గారిని పంపించేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు ఉన్నారు కదా పాపము, మదర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరీ ఒక 3 సంవత్సరాలైనా బాగున్నాను. 3-4 మంత్స్ అబ్బాయిని వదిలేసి వచ్చేసింది. సో ఆమెని చక్కగా ఫ్లైట్ ఎక్కించిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సంజనాకి ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆమె గేమింగ్ అంత ఎక్కువగా లేదు, కూల్గా ఉంటుంది. ఏదో కోల్పోయినట్టుగా వాళ్ళ ఫ్యామిలీని చూసి మొన్న బాధపడుతుంది. సో సరే, మీరు ఆ వ్యక్తిలో చూసేది ఏంటి? చివరి దాకా మీ అభిమాని విన్ అవ్వాలనుకుని అనుకుంటున్నారు. మేము కూడా దానికి ఎప్రిషియేట్ చేస్తున్నాం, సహకరిస్తున్నాం, ఆనందపడుతున్నాం. కానీ ఎందుకు, ఏమిటి, ఎలా, మీరు ఏంటి ఆ వ్యక్తి నుండి చూసేది ఏంటి? ప్రౌడ్ ఆఫ్ గా చెప్తున్నా, తనుజక్క ఫ్యాన్, ఇంకా బిగ్ ఫ్యాన్ నేను. అదే చెప్తున్నా కదా, లేడీ టైగర్ వచ్చింది ఇప్పుడు. ఇన్ని రోజులు నార్మల్గా తనుజకు నాకు తీసి పడేసరి ఇట్లా ఇస్త్రాకు తీసినట్టు ఇప్పుడు రెచ్చిపోతుంది కదా. నిజంగా ఆమెకు నిజంగా బిగ్ ఫ్యాన్ ఆఫ్. కుర్రకారుకి మంచి ఉర్రోతులు ఊగించిన ఊరగాయ ముక్క రమ్య మోక్ష, ఆమె గురించి మీ ఒపీనియన్ ఏంటి? బాగుంది. రమ్య పికిల్స్ అందచందాలను బాగా ఆరబోస్తుంది. అందుకే కదా నాగార్జున గారు ఎయిర్ కోర్ తీసుకొచ్చారు. ఆమె ఫిజికల్ గేమ్ పరంగా స్ట్రాంగ్, గేమ్ బాగా ఆడిద్ది. నోరుదూలు ఎక్కువ అనేస్తుంది, మాటలు టంగ్ స్లిప్ అవుతుంది. మాట్లాడే మాటలు ముఖ్యం, ఎట్లా పడితే అలా అనకూడదు. వచ్చిన మొదటి రోజు 2వ రోజు కళ్యాణ్ గారిని అన్నది అమ్మాయిలు పిచ్చి నా మీద చేస్తే ఇచ్చి పడేస్తే అది ఇదని. అది కొంచెం హర్టింగ్ అనిపించింది మాకు. అది వీడియోస్ చూపించారు, అప్పుడు మారాలి. తర్వాత నిన్న తనుజ గారిని కూడా అట్లానే, అంటే పర్సనల్ డ్యామేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే మేబీ కావాలని అంటున్నారో, ఆమెకి టీనేజ్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు అని వస్తున్నారు. ఆల్రెడీ ట్రోలింగ్ అవుతుంది ఆమె అలేఖ్య పిక్లో. ఎందుకంటే బయట ఇదివరకు ఆమె బ్యూటిఫుల్గా వైట్గా కనబడుతుంది, ఇప్పుడు మేకప్ లేకుండా బిగ్ బాస్లో కరెక్ట్గా లేదని అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాజ్ అక్కడ క్లైమేట్, అక్కడ ఫుడ్ థింగ్స్ వల్ల ఆమె డౌన్ అవ్వచ్చు. దాన్ని అలా బ్యాడ్గా కామెంట్ చేయకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. భరణి వెళ్ళిపోయింది కేవలం తనూజ యొక్క బాండింగ్తోనేనా? ఆమె తనుజ గారికి టెంపర్ పెరిగిపోతుంది. ముందు నుంచి అదే ఫైర్లో ఉంటే బాగుంటుంది. నానా అని తిరిగారు. దివ్య గారు అన్ని ఇద్దరు కలిసి భరణి గారిని ముంచినట్టయింది. ఆయన వాళ్ళిద్దరికి క్లోజ్గా ఉండి ఎమోషనల్ బాండింగ్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. నో యూజ్. ఎందుకు వచ్చిండు, ఎందుకు వెళ్ళాడు, వాళ్ళతో రిలేషన్షిప్ ఏం అవసరం? ఆయన గెలవటానికి వచ్చాడు, టాస్క్ విన్ అవటానికి వచ్చాడు, కప్ కోసం వచ్చాడు, ట్రోఫీ కోసం వచ్చాడు. అవి ఫుల్ఫిల్ చేయకుండా వీళ్ళతో నానా అనిపించుకొని వెళ్ళిపోయాడు. ఏం యూజు?
సరే రీతు రోతను భరిస్తున్నారా లేక రీతుకు మించిన రోత వచ్చిన అయోషా రోతను భరిస్తున్నారా? యా, ఫైటింగ్లో ఆటోమేటిక్గా వర్డ్స్ అనేవి ఒరే అలాంటివి వచ్చేస్తాయి. ఆమె యా అవి కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. దానివల్ల ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, నామినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆమెకి డేంజర్ అది. ఇదండి బయట నుండి ఆడియన్స్ నుండి వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.